प्रातः स्मरामि हृदि संस्मरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् यत्स्वप्नजागरसुषुप्तिमवैत्ति नित्यं तद्ब्रह्मनिष्कलमहं न च भूतसङ्गः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. సమ్యక్ విజ్ఞానవాన్ యోగి స్వాత్మానేవాఖిలం జగత్ ఏకం చ సర్వమాత్మానం ఈక్షతే జ్ఞానచక్షుషా. గడిచిన శ్లోకంలో అజ్ఞానం బాధింపబడుతుంది, పోతుంది అని చెప్పారు. ఇక్కడ ద్వైతం పోతోంది అని అంటున్నారు. ఆత్మబోధ యొక్క ఇంకొక ఫలం ఏమిటి అంటే ద్వైతం అన్నది పోతుంది. ఇప్పుడు ఈ శ్లోకాన్ని చూడండి. సమ్యక్ విజ్ఞానవాన్ యోగి అంటే ఆత్మ విషయంలో సమ్యక్ జ్ఞానం కలిగినటువంటి వాడు. సమ్యక్ జ్ఞానం అని దేన్ని అనాలి అంటే ఏ జ్ఞానం అయితే నిశ్చయంగా ఉందో. ఎందుకంటే కొంతమందికి జ్ఞానం అయితే చాలా ఉంటుంది, కానీ ఎవరైనా అకస్మాత్తుగా వాదనకు దిగారనుకోండి, అప్పుడు మళ్ళీ వీడికి 1,00,000 సందేహాలు వస్తూ ఉంటాయి. ఎందుకు అలా జరుగుతుంది అంటే వాడి యొక్క బుద్ధి దాన్ని ఒప్పుకోవడం లేదు, బుద్ధి దాన్ని స్వీకరించలేదు. మరి బుద్ధి స్వీకరించాలి అంటే ఏం చేయాలి అంటే శ్రవణంతోనే ఆగకుండా మననం కూడా చేస్తూ ఉండాలి. అందుకోసమే చెప్పేది ఏమిటి అంటే ఇదేదో ఒకరోజు వినేస్తే సరిపోతుంది అని కాదు, మాటి మాటికి మననం చెయ్యాలి. అలా చేసినప్పుడు వాడు సమ్యక్ విజ్ఞానవాన్ అవుతాడు. అప్పుడు మీలోని ఆ జ్ఞానం అటు ఇటు కదలకుండా కుదురుగా సమ్యక్గా ఉంటుంది. అయితే మీరు అనొచ్చు, బ్రహ్మయే సత్యం జగన్మిథ్య అన్న సమ్యక్ జ్ఞానం మాకు ఉన్నదండి, ఏదో మీ అనుగ్రహం వల్ల చాలా స్పష్టంగా అది మాకు తెలుసు. కానీ మీరు చెప్తున్నటువంటి ఈ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి నా అనుభవంలోకి రావడం లేదు. దానికి ఏం కారణమై ఉంటుంది అంటే అప్పుడు ఆచార్యుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అర్థమైంది అని అంటున్నాడు. అర్థమైందిరా నీకు? అర్థమైందండి, ఈ శ్లోకానికి అర్థం చెప్పు అంటే టకటకా చెప్పేస్తున్నాడు. కానీ ఎక్కడో ఏదో లేమి ఉన్నది. ఆ లేమి ఏమిటి అన్నది శంకర్లు వారు ఇక్కడ చెప్తున్నారు. యోగి, నువ్వు యోగివి కాదు, అది సమస్య. శాస్త్రాన్ని ఉపనిషత్తుల్ని ఏదో అకాడమిక్గా అంటే విద్య నేర్చుకున్నట్టుగా నువ్వు చదివావు. ఎందుకంటే ఉపనిషత్తుల మీద PhD చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని వెళ్ళి అడగండి ఇదేమిటి అదేమిటి అంటే వాళ్ళు ఏమీ చెప్పలేరు. వాళ్ళకి ఏదో పాండిత్యం ఉంటుంది, కానీ ఇది పాండిత్యం ఒక్కటే ఉంటే సరిపోయేది కాదు. ఆ విధంగా మీరు రోజు నేను కాకపోతే ఇంకోడెవడో చెప్తూ ఉంటే వింటూ ఉంటారు. అలా వింటూ ఉండవచ్చు, కానీ ఎక్కడో అలా వింటేనో విద్యాపరంగా చదివితేనో అది మోక్షాన్ని ఇస్తుంది అని ఎక్కడా చెప్పలేదు. జ్ఞానం వల్ల మోక్షం వస్తుందనే అన్నారు, కానీ ఏదో మీ పిల్లలు చదివినట్టుగా ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివినట్టుగా చదివితే
అది మోక్షాన్ని ఇవ్వదు. ఎందుకు అలా జరుగుతోంది అంటే, మీరు యోగి కాదు. ఇక్కడ యోగి అన్నప్పుడు యత్నశీలుడు అయినటువంటి వాడు. యత్నశీలుడు అంటే ప్రయత్నం చేసేటువంటి వాడు. అలాంటి వాడే ఉండాలి. ఏదో చదివేవాడుగా ఉండకూడదు. ఇది వింటున్న వాళ్ళల్లో కూడా ఎంతమంది యత్నశీలురుగా ఉన్నారో నాకు తెలియదు. ఎంతమంది శ్రవణం అయిన తర్వాత మళ్ళీ మననము, తర్వాత నిధిధ్యాసకి కొంత సమయాన్ని కేటాయిస్తున్నారో నాకు తెలియదు. ఈ బోధ ఎవరిలో స్థిరంగా నిలబడుతుంది అంటే యోగి, సాధన చతుష్టయ సంపత్తి పూర్తిగా ఉన్నవాడికే తప్ప మిగతా వాళ్ళకి అది నిలబడదు. మనం ఈ వేదాంతాన్ని ఏదో బ్యాక్ డోర్ నుంచి వస్తున్నాం, ఏదో దొడ్డిదారిలో టిక్కెట్ కొనుక్కోకుండా దేవాలయాల్లో దూరినట్టుగా తిన్నగా లైన్లో ఉండి వెళ్తామా చెప్పండి? ఎవడు దొరుకుతాడా, ఏదో 5ో 10ో చేతిలో పెట్టి దూరిపోదామా అనే చూస్తాం కదా. ఎందుకంటే అది అలవాటు అయిపోయింది. స్కూల్లోనూ అదే అలవాటు, ట్యూషన్లోనూ అదే అలవాటు, ఇక్కడ కూడా అదే అలవాటు. అయితే మీరు అడగచ్చు, మరి మీరు ఎందుకు చెప్తున్నారండి అలాంటి వాళ్ళకి అంటే, ఈ మాత్రం కూడా చెప్పకపోతే ఇది కూడా ఉండదు. అలా చెప్పేటప్పుడు కూడా అందరికీ సాధన చతుష్టయ సంపత్తిని పెంపొందించుకోండి అని చెప్తున్నాం. ఆ సాధన చతుష్టయ సంపత్తి లేనిదే వేదాంతం మీ విషయంలో పని చెయ్యదు. అదేదో శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం, మిమ్మల్ని చూసి అందరూ కూడా అబ్బా ఏదో మెంటల్ కేసు వాడు వస్తున్నాడు అని అనుకుంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ మీ నుంచి ఆ సుగంధం రావడం లేదు. ఒక విత్తనాన్ని తెచ్చుకుని పెట్టుకుంటే సరిపోదండి, దానికి కావలసినటువంటి వాతావరణాన్ని తయారు చేస్తేనే కానీ అది కుదరదు. అప్పుడే అది మొలకెత్తుతుంది, చిగురిస్తుంది, పుష్పాన్ని ఇస్తుంది, ఫలాన్ని ఇస్తుంది. అలాగే మీరు ఈ జ్ఞానాన్ని లోపల మామూలుగా పెట్టుకుంటే సరిపోదు. అవి కూడా మామూలు పదాలే, కానీ అవి మీ విషయంలో ఫలించాలి అంటే దానికి తగ్గ ఏర్పాటు మీరు చెయ్యాలి. అందుకోసమే సాధన చతుష్టయ సంపత్తి చాలా ముఖ్యం. ఇది సాధన, అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఊరికే కూర్చుంటే అది కుదరదు. నన్ను అడిగితే భగవంతుడు మిమ్మల్ని ఈ సంసారంలోకి తోసింది ఆ సాధన చతుష్టయ సంపత్తిని పెంపొందించుకోవడానికే. ఉదాహరణకి మీరు ఎక్కడో ఒక చోట ఒక్కరే ఉన్నారనుకోండి, అప్పుడు మీరు తితీక్ష ఇలాంటి గుణాలు ఎలా అలవాటు చేసుకుంటారు? నేను తప్ప అక్కడ ఎవడు లేడు, అప్పుడు నాకు ఓర్పు ఉన్నది లేనిది తెలిసేది ఎలాగా? నాకు నేను ఓర్పు ఉన్నది అని అనుకుంటాను. దానికోసం భగవంతుడు ఏం చేస్తాడు అంటే మిమ్మల్ని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటట్టుగా చేస్తాడు. ఏదో సెకండ్ ఏసీయో థర్డ్ ఏసీయో అనుకున్నా సరే స్లీపర్ క్లాసులో టిక్కెట్ దొరికి అస్సాం దాకా అందులో వెళ్ళేలాగా చేస్తాడు. అప్పుడు ఆయన మీ ఓర్పు ఉన్నదా లేదా చూస్తాడు. అదే తపస్సు. మనం పూర్వకాలంలో లాగా ఋషుల్లో లాగా అడవులకు వెళ్ళి నాకు ఓర్పు ఉన్నదా లేదా చూసుకోలేం కదా. ఈ సంసారమే మీకు తపోవనం అయిపోవాలి. నివృత్తి రాగస్య గృహం తపోవనం అని అంటారు. ఎవడికైతే మోక్షం మీద ఆసక్తి ఉన్నాదో వాడు ఎక్కడికి పోనవసరం లేదు. గృహాన్ని తపోవనంగా చేసుకోవాలి. ఇంట్లో ఎవడో మీతో మాట్లాడడం లేదు. మీరు ఎంతసేపు వాడితోటి మాట్లాడకుండా ఉండగలరు అన్నది చూసుకోవాలి. మనసు ఏదో అంటూనే ఉంటుంది, నాతో వాడు ఎందుకు మాట్లాడలేదు, నాతో ఎందుకు మాట్లాడలేదు అని మనస్సు అంటూనే ఉంటుంది. కానీ నాలో
అసంగ భావన ఉన్నాదో లేదో అప్పుడు చూసుకోవాలి. అదే వైరాగ్యం. ఆ విధంగానే వివేకము, వైరాగ్యము, సమాధి షట్క సంపత్తి, ఆ తర్వాత ముముక్షుత్వం. ఈ 4 చాలా ముఖ్యమైనటువంటివి. ఈ 4 గనక లేకపోతే వేదాంతం మీ విషయంలో పని చెయ్యదు. అనుకున్నటువంటి ఫలాన్ని ఇవ్వదు. ఏదో కొంత ఫలం రావచ్చు, మీ జ్ఞానం పెరగచ్చు, వ్యవహార రీతిలో నైపుణ్యం కలగవచ్చు, కానీ వాస్తవానికి అది ఇవ్వాల్సిన ఫలాన్ని ఇవ్వదు. అలాగే మీరు ఎప్పుడూ కూడా, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ముఖ్య ఫలం మీదే దృష్టి పెట్టాలి కానీ అవాంతర ఫలాల మీద దృష్టి పెట్టకూడదు. ఏమండి, నేను వేదాంతం వినడం వల్ల ఈ మధ్య నాకు కొద్దిగా మనశ్శాంతిగా ఉంటోందండి అంటే అది కాదు, అదేదో అవాంతర ఫలం. దాని మీద దృష్టి పెట్టకండి. మీ దృష్టి ఎప్పుడూ కూడా మోక్షం మీద ఉండాలి. జీవన్ముక్తి అదే మీకు కావాలి, దాని మీద దృష్టి పెట్టాలి. కాబట్టి ఇక్కడ యోగి అయి ఉండాలి, యత్నశీలుడై ఉండాలి, నిరంతరం సాధన చేస్తూ ఉండాలి. అలాంటి వాడు ఏం చేయాలి? స్వాత్మాన్యేవాఖిలం జగత్. యోగి ఏం చేస్తాడు? తనలోనే సర్వ జగత్తుని చూస్తూ ఉంటాడు, తనలోనే అన్నింటినీ చూసుకుంటాడు. ఆత్మ కంటే ఏది కూడా అన్యం కాదు. ఆత్మలోనే అన్నీ దర్శిస్తాడు. మట్టిలోనే అన్ని రకాల మట్టి పాత్రలను దర్శించినట్టుగా ఇది మొదటి స్థాయి. నాలోనే అంతా ఉంది అన్న భావన రావడం కూడా చాలా కష్టం. ఇప్పుడు స్వప్నము అనేటువంటి అనుభవం మీకు ఉన్నది. కలగనేవాడికి ఆ కళ, స్వప్న ప్రపంచం వాడిలోనే ఉందా, వాడి బయట ఉన్నదా? వాడికంటే బయటే ఉన్నది. మెలకువగా ఉన్నవాడికి అది లోపల ఉన్నది, కానీ స్వప్నం చూస్తున్న స్వప్నికుడుకు అది బయటే ఉంటుంది. కలగంటున్న వాడికి వాడిలోనే కల ఉండి ఉంటే మరి వాడు పులి రాగానే భయపడుతున్నాడు, లేస్తున్నాడు. దొంగ కత్తి పట్టుకుని రాగానే వామ్మో అంటూ అరుస్తున్నాడు. ఎందుకు అలా అరుస్తున్నాడు? వాడి కళ బయట ఉన్నట్టే. ఈ ప్రపంచం మీకు ఎలా కనిపిస్తోందో ఆ స్వప్న ప్రపంచం కూడా వాడికి ఆ విధంగానే కనిపిస్తుంది. కానీ నిద్ర లేచిన వాడికి కలలో దొంగ ఎవరు అంటే నేనే, కత్తి ఎవరు అంటే నేనే. మరి అప్పుడు నీ అనుభవం వేరుగా ఉంది అంటే నిజమే, అప్పుడు నాకు ఆ విధంగా ఆ అనుభవం వచ్చింది, కానీ అప్పుడు అది కళ అని నాకు అనిపించలేదు. లేచిన తర్వాత అనిపిస్తోంది. అప్పుడు మిథ్యా అన్నదాన్నే నిజం అని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు మనకి అలా అనిపించదు. ఇదంతా నాలోనే ఉంది అంటే వీడెంత పిచ్చోడురా అని అనుకుంటారు. వీడు ఉన్నది 5 అడుగులు, అంతా వీడిలో ఎలా ఉంటుంది? పోనీ లావుగా ఉన్నా ఏదోనే అనుకోవచ్చు. అంటే ఇక్కడ చెప్తున్నది లావుగా సన్నగా ఉన్న నేను గురించి కాదు, ఆ శాశ్వత చైతన్యం, శుద్ధ చైతన్యం గురించి చెప్తున్నారు. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాంతి తద్బ్రహ్మ మద్వయమహం. నేను ఆ బ్రహ్మను. ఇప్పుడు ఈ విధంగా కనిపిస్తున్నటువంటి వాడిని కాను. ఆ విధంగా స్వాత్మాన్యేవాఖిలం జగత్ సర్వమాత్మాన సమీక్షతే. నాకైతే స్వప్న జగత్తు ఎక్కడ ఉన్నది అంటే నాలోనే ఉన్నది, నాలోనే పుట్టింది, నాలోనే లయమైపోయింది అని అంటాడు. అలాగే ప్రబోధ సమయే, లేచిన తర్వాత అంతా కూడా నాలోనే ఉన్నది అన్నట్టుగా. అయితే నాలోనే ఉంటే మీరు అనొచ్చు, నేను కూడా
ఆ జగత్తులోనే ఉన్నాను కదండి. అంటే మీరు కలగంటున్నప్పుడు మీరు కలగన్నట్టుగా మీకు తెలుసా? మీరు కలలో ఎక్కడికో వెళ్ళినట్టు కల వచ్చింది అంటే అప్పుడు మీరు మీ కల సర్వ వ్యవహారం అంతా కూడా మీలో ఉన్నట్టే కదా. ఆ విధంగా సర్వము కూడా ఆత్మయందే ఉంటుంది. ఇది మొదటి స్థాయి. ఇది చిట్ట చివరి స్థాయి కాదు, ప్రాథమిక స్థాయి. ఎందుకంటే నాలో ఉన్నది అని అన్నా కూడా ఇంకా అక్కడ ద్వైతం ఉంటుంది. అందుకోసమే తర్వాత ఏమంటున్నారు? సర్వమాత్మానమీక్షతే. నాలో ఉండడం అది మొదటి స్థాయి. ఇంకా విచారణ గనక చేస్తే నాలో ఉండడం ఏమిటండి? నేనే అది. నాలో అన్నప్పుడు అది ఎక్కడ ఉన్నది? తలలో ఉన్నదా, చేతిలో ఉన్నదా, కాల్లో ఉన్నదా? ఆ స్వప్న వ్యవహారం అంతా కూడా నేనే. తర్వాత స్థాయిలో నీయందు నాయందు ఉండడం కాదు, ఆత్మయే ఆ విధంగా ఉన్నది. అందుకే భగవానుడు గీతలో అంటాడు, ఎవడు సకల భూతములను నాయందు చూస్తాడో, నన్ను సకల భూతములలోనూ చూస్తాడో వాడు తరించిపోయాడు అని అంటాడు. అంటే ఎవడైతే భేదాన్ని చూడడం లేదో వాడు తరించిపోయాడు. కానీ చూస్తాడు చూస్తాడు అంటే ఆ స్వప్న ప్రపంచం నేనే అని ఏ కంటితోటి ఏ దృష్టితో చెప్తున్నారు? స్వప్నం చూసేవాడి దృష్టితో చెప్తున్నారా? జాగ్రత్తావస్థలో లేచి ఉన్నటువంటి వాడి దృష్టితో చెప్తున్నారా? దానికి ఆ దృష్టి కావాలి. స్వప్నం చూసేటువంటి కలగనేటువంటి వాడి దృష్టిలో కల బయట ఉన్నది. ఈ జగత్తు మీకు ఎంత బాధాకరమో కలగనేవాడికి కూడా కల అంతే బాధాకరమైనటువంటి విషయం. ఇంకా ఇందులో మీకు అంత భయం ఉండకపోవచ్చు, కానీ కలలో అంతకంటే ఎక్కువ భయం ఉండవచ్చు, అంతకంటే ఎక్కువ సుఖం కూడా ఉండవచ్చు. మీరు ఐశ్వర్యరాయని పెళ్లి చేసుకోవచ్చు. సుఖము దుఃఖము అవన్నీ కూడా కల్లో రావచ్చు. కానీ లేచి ఉన్నవాడి దృష్టిలోంచి చూస్తే అదంతా కూడా మయ్యేవ కల్పితం. ఆ విధంగా జ్ఞానచక్షుష, మామూలు కంటికి అంటే ఈ కంటికి అలా కనిపించదు. కానీ జ్ఞాని దగ్గరికి వెళ్ళి మీకు అన్నీ ఒకటిలా కనిపిస్తాయట, మీకు అన్నీ ఒకలాగే కనిపిస్తున్నాయా అని అంటే ఆయన ఏమంటాడు? అంతేనాయనా అంటాడు. అయితే నా చొక్కా ఏ రంగులో ఉంది అని చెప్పండి అని అంటే వాడు పొరపాటున కనుక తెలుపు అంటే అజ్ఞాని కిందే లెక్క. ఎందుకంటే అన్నీ ఒకేలాగా ఉండాలి అంటే అలా అన్నప్పుడు ఒకే రంగులో కనిపించాలి. అప్పుడు మళ్ళీ ఇంకో ప్రశ్న, పసుపచ్చగా కనపడ్డాయా? అలా పసుపచ్చగా కనపడ్డా కూడా ఒకటి కాదు, ఒకటి అవ్వదు. అంటే అది ఈ నేత్రాలకు కాదు, జ్ఞానచక్షుష, జ్ఞానమైనటువంటి నేత్రాలకు. ఇప్పుడు పూలదండ ఉన్నది, ఆ పూలదండలో దారం ఉంది అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? దండలో దారం ఉంది అని ఎలా చెప్పగలిగారు? ఆ దారం మీకేం కనిపించడం లేదే, అయినా కూడా ఎలా చెప్పగలిగారు అంటే దాన్ని మూడవ కంటితో చూశారు. మూడవ కన్ను అంటే ఇక్కడ ఉంటుంది, దాన్ని ఇలా ఇలా రుద్దితే ముందు నొప్పెడుతుంది, ఆ తర్వాత కనిపిస్తుంది అని కాదు. అంటే ఈ కళ్ళతో అది చూడ్డానికి కుదరదు. దాన్ని చర్మచక్షువులతో కాదు, జ్ఞానచక్షువుతోటి చూడగలం. అందుకోసమే పరమేశ్వరుడికి జ్ఞానచక్షువు అన్నది ఒకటి ఉన్నది. మొదట్లో అందరి దేవతలకు ఉండేది. ఆ తర్వాత తుడిపేసి 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 పరమేశ్వరుడికి ఒకటే మిగిలింది. ఇక దాన్ని కూడా ఎప్పుడు తుడిపేస్తారో తెలియదు, అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. అది జ్ఞాననేత్రం. ఈ రెండు కళ్ళు అడ్డంగా ఉంటే అది నిలువుగా ఉంటుంది. ఇవి రెండైతే అది ఒకటే. అడ్డంగా
ఉండడం, అది నిలువుగా ఉండడం. దాని అర్థం ఏమిటి అంటే, ఇవి చూసేటువంటి వాటికంటే అది భిన్నంగా చూస్తుంది. అది విలక్షణమైనటువంటి చూపు. ఇది ఈ విధంగా చూస్తే అది విలక్షణంగా చూస్తుంది. ఆ కన్ను గనక తెరిస్తే సర్వం భస్మమైపోతుంది. అంటే నామరూపాత్మకమైనటువంటి జగత్తు నశిస్తుంది. అంటే అది జ్ఞాననేత్రం. అంటే ఆ జ్ఞాననేత్రం కారణంగా యోగి తనను తాను వేరుగా అనుకోడు. సర్వం నేనే, అన్నీ ఆత్మే, ఆత్మలో లయమైపోతాయి. ఎలాగైతే స్వప్నము అనేది మిథ్య కానీ నాలోనే కలిసిపోయింది, ఆ విధంగా అన్నీ నాలోనే పుడతాయి, నాలోనే ఉంటాయి, నాలోనే లయమైపోతాయి. ఆ విధంగా అన్నీ నాలోనే ఉన్నాయి, అంతా నేనే అని తెలుసుకుని తరిస్తాడు. ఆత్మైవేదం జగత్ సర్వం ఆత్మన్యన్యోన్న విద్యతే మృదో యద్వ ఘటాదీని స్వాత్మానం సర్వమీక్షితే. ఇంతకుముందు చెప్పిందే ఇక్కడ చెప్తున్నారు. ఇంతకుముందు దాంట్లో ఉదాహరణ లేదు, ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారు. ఆత్మైవేదం జగత్ సర్వం, జగత్తు మొత్తం కూడా అకారాది షకారాంత పర్యంతం జగత్తు ఏదైతే ఉందో అది అంతా కూడా ఇప్పుడు స్వప్న ప్రపంచంలో ఏది మీరు ఏది మీరు కాదు. స్వప్న ప్రపంచంలో ఒక సాధు పురుషుడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక దుర్మార్గుడు వచ్చి కత్తితో పొడిచాడు. ఇప్పుడు ఆ స్వప్న ప్రపంచంలో ఎవరు మీరు? అక్కడ తపస్సు నేనే, తపస్సు చేసేవాడిని నేనే, దుర్మార్గుణ్ణి నేనే, కత్తితో పొడిచింది నేనే, కత్తి కూడా నేనే. కాబట్టి జగత్ సర్వం, ఇది అది అని చెప్పనేలా, సర్వం అంతా ఆత్మయేవా. వైజ్ఞానికులు ఏ విధంగా అయితే అంతా కూడా ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ అని అంటూ ఉంటారో, ఇక్కడ మేము ఆత్మని అన్నీ అంటాం. వాళ్ళది కూడా ఒక రకంగా అద్వైతమే. మ్యాటర్ ఈజ్ ఎవ్రీథింగ్ అని వాళ్ళు అంటారు. కానీ మనం కాన్షియస్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ అని అంటాం. వాళ్ళు కూడా ఏదో ఒక రోజున మన దగ్గరికి వస్తారు. మ్యాటర్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటే ఏమిటి? ఎక్కడ చూసినా ఉన్నది ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్. కనిపించేదంతా కూడా అసత్యం, ఉన్నవి అవే అని వాళ్ళు అంటారు. కానీ మేమనమంటాం, అది కూడా కాదయ్యా, ఉన్నది చైతన్యమే, ఆ చైతన్యమే మ్యాటర్గా కనిపిస్తోంది అని మనం అంటాం. కానీ వాళ్ళు ఏమంటారు అంటే మ్యాటర్ చైతన్యంగా కనిపిస్తోంది అని వాళ్ళు అంటారు. ఆ మ్యాటర్ ఒక అనుపాతంలో కలిసినప్పుడు చైతన్యంగా మారుతుంది అని అంటారు. కానీ మనం చైతన్యమే ఆ విధంగా కనిపిస్తోంది అని అంటాం. ఏదో ఒక రోజు వాళ్ళు ఇక్కడికి రాక తప్పదు. కాబట్టి ఆత్మయేవ జగత్ సర్వం ఆత్మనో అన్యన్న విద్యతే. ఈ జగత్తు ఆత్మ కంటే వేరుగా భాషించదు. ఎందుకు ఇదంతా ఆత్మానం అంటున్నారు అంటే, ఆత్మ కంటే వేరుగా ఉండడం కుదరదు. ఆ విధంగా తెలుసుకుని స్వాత్మానం సర్వమీక్షతే, ఆత్మ కంటే వేరుగా ఈ జగత్తు ఉండలేదని తెలుసుకున్నవాడై ఆ విధంగా చూస్తాడు. ఎలాగా అంటే మృదో యద్ ఘటాదీని, మట్టి కంటే వేరుగా ఘటాదులు ఉండగలుగుతాయా? ఉండలేవు. ఆ విధంగానే ఆత్మ కంటే వేరుగా ఏదీ ఉండలేదు. ఈ జగత్ అంతా కూడా పంచమహాభూత నిర్మితం. స్థూలభూతాలైనా సరే, సూక్ష్మభూతాలైనా సరే, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దీనికి కారణం తైత్తరీయ ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే,
దాత్మాన ఆకాశः సంభూతः ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నిరాపः అద్య పృథివీ పృథివ్యా ఓషధేభ్యోన్నం అన్నాత్ పురుషः. వీటన్నింటికి కారణం ఆత్మ అని చెప్పింది. అన్నీ కూడా మట్టితో చేయబడినటువంటి పాత్రలకు కారణం ఎవరు అంటే మట్టే కారణం. మట్టి కంటే కార్యం వేరుగా ఉంటుందా? అలాగే ఆత్మ కారణం అని అంటున్నారు. ఆత్మ వల్లే ఇవన్నీ కలిగాయి అంటే అప్పుడు ఇది వేరుగా ఎలా ఉంటుంది? అలాగ తెలిసిన వాడై అలా దర్శిస్తూ ఉంటాడు అని అన్నారు. జీవన్ముక్తస్యు తద్విద్వాన్ పూర్వోపాధి గుణాన్ త్యజేత్ సచ్చిదానందరూపత్వాత్ భవేద్భ్రమర కీటవత్. తద్విద్వాన్ అంటే ఆత్మను తెలిసినవాడు, యోగి అయినటువంటి వాడు. తెలుసుకోవడం అంటే ఏదో పైపైన తెలుసుకోవడం కాదు. సాధన చతుష్టయ సంపత్తిని పెంపొందించుకొని సాధన చేసేటువంటి వాడు. జీవన్ముక్తస్తు భవతి, ఆయన జీవన్ముక్తుడు అవుతాడు. అంటే అర్థం ఏమిటి? జీవించి ఉండగానే సకల వ్యాపారాలు చేస్తూ ఉండగానే ఆయన ముక్తుడైపోతాడు. నేను అనాత్మను కాదు అని తెలిసిన వాడై అనాత్మతో వ్యవహరిస్తూ తను ముక్తుడుగా ఉంటాడు. జ్ఞానం ఎప్పుడూ కూడా దేహాన్ని మనస్సును ప్రభావితం చేయదండి. జ్ఞానం అన్నది మీ అజ్ఞానం మీద ప్రభావం చూపిస్తుంది. నేను దేహేంద్రియ మనోబుద్ధులు అన్నది తీసేస్తుంది. మీరు అప్పుడు ముక్తులవుతారు. ఇప్పుడు దేహేంద్రియ మనోబుద్ధుల్ని ప్రభావితం చేసేది మనస్సు. మనస్సును ప్రభావితం చేసేది ఏది అంటే వాసన. కాబట్టి జ్ఞాని అయిన తర్వాత నీ మనస్సు పూర్తిగా సంస్కరింపబడి ఉండాలి అన్న నియమం అనేది లేదు. ఎందుకంటే జ్ఞానికి ఇదంతా నేను కాను అని తెలిసిపోయింది. కానీ వ్యవహరించాలి అని అన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది కదా. జ్ఞాని అవుతూనే మనస్సు సంస్కరింపబడాలి అన్న నియమం ఏమీ లేదు. జ్ఞానం వచ్చిన తర్వాత ఇవన్నీ నేను కాను అని తెలిసిన తర్వాత నేను పట్టించుకోవడం ఎందుకు అని అంటాడు ఒకడు. అంతా కూడా ప్రారబ్ధానికి వదిలేస్తాడు. నేనెందుకండి పట్టించుకోవడం, అది నేను కానప్పుడు అని కూర్చుంటాడు. అలాగా కొంతమంది ఉంటారు. వాళ్ళు సమాజంలోకి రారు, సమాజాన్ని పట్టించుకోరు, సమాజాన్ని తన జోలికి రానివ్వరు. ఎవరైనా సరే వెళ్ళి మాట్లాడినా సరే ఆమె క్యా కర్నా హై, చుప్చాప్ బైఠో. ఏమండి మరి ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు నేను కాను, మనస్సు నేను కాను అని వదిలేస్తారు. సమాజంలో ఉన్నటువంటి మనం నా మనస్సు కూడా కాస్త బాగుపడితే బాగున్ను అని కోరుకుంటూ ఉంటాం. నాకు మోక్షం ఒకటే కాదు, నా మనస్సు కూడా సంస్కరింపబడాలి, ఇంప్రూవ్ అవ్వాలి అని కోరుకుంటాం. ఎందుకంటే నేను సమాజంలో ఉంటున్నాను. ఆయనలాగా ఏదో అడవుల్లో ఉంటే సమస్య లేదు. ఎవడెటు పోతే నాకేమిటి అంటూ చాలామంది యోగులు అంటారు. నాలో విజృంభించేటువంటి ఆలోచనలన్నీ వస్తున్నాయి, అయితే నాకేంటి, నేనది కాదు. కానీ మరి నేను అలా ఉండగలనా అంటే దానికి రెండో ఫలం కూడా ఉన్నది. కాబట్టి ఆత్మజ్ఞానానికి రెండు ఫలాలు. ఒకటి అజ్ఞాన నివారణము, ఇది ప్రధానమైనటువంటి ఫలం, మొదటి ఫలం. రెండవది మనస్సు సంస్కరింపబడ్డం. ఇప్పుడు ఎవరినైనా అడగండి, వేదాంత తరగతికి వెళ్ళినప్పుడు మీరు ఏది కోరుకుంటున్నారు అంటే రెండవ లాభాన్నే మొదట కోరుకుంటాం. ఎందుకు అన్నప్పుడు దానికి శంకరుల వారు ఇక్కడ సమాధానం చెప్తున్నారు.
ఎందుకంటే ఏది ప్రభావితం కానటువంటి జ్ఞానసిద్ధి సిద్ధిస్తే చాలు అనుకునేవాళ్ళు కాకుండా నేను సమాజంలో వ్యవహరించాలి కాబట్టి మనసు కూడా సంస్కరింపబడాలి అన్న దానికి ఇక్కడ సమాధానం శంకర్లు వారు చెప్తున్నారు. నీకు ఆ విధంగా గనక ఉంటే జీవన్ముక్తి అయితే దొరుకుతుంది అని చూశాం కదా. ఎవడైతే నేను ఆత్మను అని దృఢంగా తెలుసుకున్నాడో వాడు జీవన్ముక్తుడైపోయాడు. ఆ తర్వాత వీడు ప్రారబ్ధం ప్రకారం ఎటుపోయినా సరే, కాశీలో మరణించినా పరమ దరిద్రుడి ఇంట్లో మరణించినా ఒక్కటే. అయితే నేను జీవన్ముక్తుణ్ణి, కానీ ఆ జీవన్ముక్తుడి యొక్క ఫలాన్ని కూడా నేను అనుభవించాలి అని నేను అనుకుంటున్నాను. నేను ముక్తుణ్ణి అయ్యాను, కానీ జీవించి ఉన్నంత కాలము ఆ అనుభవం నాకు రావాలి అన్నప్పుడు శంకర్లు వారు ఏమంటారు అంటే, దానికి నువ్వు నిధిధ్యాస చేస్తూనే ఉండాలి. అందుకోసమే ఇది 1 రోజు 2 రోజులతో అయ్యే పని కాదు. దాన్ని నువ్వు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనస్సు అన్నది వాసన వల్ల నడుస్తుంది. నువ్వు ఆ వాసనలను రీప్లేస్ చేస్తూ పోవాలి. అలా చేస్తూ 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 ఉండగా అప్పుడు నీ ఆలోచనలు మళ్ళీ వాసనలు అవుతాయి. అప్పుడు అవి మళ్ళీ మనస్సుని నిర్దేశిస్తాయి. అప్పుడు మీరు కలత చెందరు. అందుకోసమే వాసనలు అనేవి మనసును నడిపిస్తూ ఉంటాయి. పూర్వజన్మ వాసనలు అంటే పూర్వం చేసినటువంటి కర్మలు వాసనలుగా మారి, ఆ ఆలోచనలు వాసనలుగా మారి మిమ్మల్ని కలతపరుస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? పూర్వోపాధి గుణస్థ త్యజేత్. నువ్వు ఆ విధంగా ఆనందంగా ఉండాలి అంటే నువ్వు పూర్వ ఉపాధి గుణాలను వదిలేయి. అప్పుడు మళ్ళీ మనస్సు అంటుంది నేను బద్ధుణ్ణి అని అన్నప్పుడు మళ్ళీ నిధిధ్యాసన తీసుకురావాలి. నేను బద్ధుణ్ణి గాను, ముక్తుడను, వీటన్నింటితో నాకు ఆసక్తి ఉన్నది అంటే నువ్వు నిస్సంగుడవు. అలాగా నిధిధ్యాస ద్వారా మనసుకి మళ్ళీ మళ్ళీ బోధ చేస్తూనే ఉండాలి. ఇది ఎలా జరుగుతుంది అంటే నీ స్వరూపమే సచ్చిదానంద స్వరూపం. సచ్చిదానంద స్వరూపత్వాత్. అలాగా అనుకుని 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 మనస్సు కూడా తద్వృత్తిలో కూర్చుండిపోతుంది. ఎలాగా అంటే భ్రమర కీటవత్. ఇది ఒక కథ. ఇక్కడ ఒక కథ చెప్తారు. ఇది నిజంగా ఉందో లేదో నాకు తెలియదు. ఈ భ్రమరము ఒక పురుగుని తెచ్చి కుడుతుంది. అలా తెచ్చి కుట్టినప్పుడు కుట్టిన తర్వాత దాని చుట్టూ జుమ్ అంటూ తిరుగుతూ ఉంటుంది. అలా కుట్టింది కాబట్టి మళ్ళీ ఎక్కడ కుడుతుందో ఎటు నుంచి కుడుతుందో అని ఆ పురుగు ఈ భ్రమరం మీదే ధ్యానం చేస్తూ ఉంటుంది. అలాగ ధ్యానం చెయ్యగా 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 ఈ కీటము భ్రమరము అవుతుంది అని అంటారు. అయితే నాకు మాత్రం దాని మీద నమ్మకం లేదు. ఎందుకంటే తర్వాత నేను కనుక్కోగా తెలిసింది ఏమిటి అంటే ఆ భ్రమరము ఆ పురుగుని తెచ్చి తన పిల్లల కోసం ఉంచుతుంది. ఆ పురుగుని తీసుకొచ్చిన తర్వాత దాన్ని కుట్టినప్పుడు అది స్తబ్దమైపోతుంది. అనస్థీషియా ఇచ్చినట్టుగా అది కదలకుండా అలా ఉంటుంది. ఆ తర్వాత ఆ గుడ్లలో ఉన్నటువంటి పిల్లలు దాన్ని తిని బయటపడతాయి. చూసేవాడికి ఎలా ఉంటుంది అంటే పురుగు పోయి భ్రమరం వచ్చింది అని అనుకుంటారు. ఇంకా మీకు చెప్పాలి అంటే సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, ఒకడెవడో పల్లెటూరు వాడేదో పట్టణవాసానికి వచ్చాడు. వాడేదో పెద్ద బిల్డింగ్ మాల్లో ఒక లిఫ్ట్ దగ్గర చూశాడు. ఒక అబ్బాయి ఏమో ఆ గదిలోకి వెళతాడు.
తలుపు మూసుకుంటుంది. మళ్ళీ తలుపు తెరుచుకుని వచ్చేటప్పటికి అమ్మాయి వస్తుంది. వాడేమనుకుంటున్నాడు, ఆ గదిలోకి వెళ్తే, మగవాడు వెళ్తే ఆడమ్మాయి వచ్చింది అని అనుకుంటాడు. ఆ విధంగానే ఈ పురుగు భ్రమరమైంది అన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పారు. అయితే అది ఎంతవరకు నిజం అన్నది నాకు తెలియదు. ఆ విధంగా కీటకము భ్రమరమైనట్టుగా ఉదాహరణ చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను కొన్ని కథల్ని నమ్మను, అది నా అజ్ఞానం. ఆ విధంగా మనస్సు చుట్టూ ఆ బ్రహ్మ వాసన అన్నది తిరుగుతూ 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 అఖండాకార వృత్తిలో ఉండి మనస్సు కూడా అప్పుడు నేను బ్రహ్మాన్ని అని అనడం మొదలు పెడుతుంది. అలా సంస్కరింపబడినటువంటి మనస్సు శ్రవణ మననాదుల వల్ల మీరు జీవన్ముక్తులయ్యారు. కానీ నిత్య జీవితంలో మీ మనస్సు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే దానికి మీరు నిధిధ్యాస చేస్తూనే ఉండాలి. చాలామంది శాస్త్రశ్రవణం తర్వాత సన్యాసాన్ని స్వీకరిస్తారు. అయితే శాస్త్రశ్రవణం కోసం సన్యాసం తీసుకునే బ్యాచ్ ఒకటి కూడా ఉంటుంది. ఈ రెండు కూడా కాకుండా ఊరికే సన్యాసం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. అలాగా శాస్త్రశ్రవణం కోసం సన్యాసం ఒకటి, శాస్త్రశ్రవణానంతరం సన్యాసం ఒకటి. అయితే మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, శాస్త్రశ్రవణం కోసం సన్యాసం తీసుకున్నారు అంటే అర్థం ఉన్నదండి. కానీ శాస్త్రశ్రవణం అయిన తర్వాత మళ్ళీ ఇక సన్యాసం ఎందుకు? అహం బ్రహ్మాస్మి అన్నది తెలిసిపోయింది కదా. ఇక సన్యాసం ఎందుకు అంటే నిధిధ్యాస కోసం సన్యాసం. అలా అనుకున్నవాడు నిధిధ్యాస చేస్తూ ఉండగా మనస్సు కూడా అహం బ్రహ్మాస్మి అని అంటుంది. దానికి అలవాటు చెయ్యాలి, మనస్సుకి అలవాటు చేస్తూ ఉండాలి. ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. ఒక షాప్ పెట్టాను నేను. ఆ షాప్లో ఒక వర్కర్ పని చేస్తున్నాడు. పనిలో కొత్తగా జాయిన్ అయ్యాడు. అలాగా కొత్తగా వచ్చినటువంటి పనివాడు ఏమనుకుంటాడు అంటే, నేను ఈ షాపులో పని చేస్తున్నాను. మొదట్లో వాడేమీ స్వతంత్రంగా ఆలోచించడు, ఆ భావనతో ఏమీ ఉండడు. నేను ఈ షాపులో పని చేస్తున్నాను అన్న భావనతోనే ఉంటాడు. ఒక్కోసారి తిట్టుకుంటూ ఉంటాడు కూడా, ఎందుకు పని చేస్తున్నాను రా బాబు అని. ఆ సమయంలో ఎవరైనా వచ్చి ఏదో ఒక వస్తువు ఇదెంత అని అడిగితే 10 రూపాయలు అని అన్నాడు అనుకోండి. అవతలవాడు 5 రూపాయలకి ఇస్తావా అని అడిగితే అప్పుడు వాడు ఏమంటాడు, మా ఓనర్ గారు ఒప్పుకోరండి అని అంటాడు. అయితే ఇంకొన్నాళ్ళు అయింది, అదే షాపులో పనిచేస్తున్నాడు. ఆ షాపుతోటి తాదాత్మ్యం పెరిగింది. అప్పుడు అదే వస్తువు ఇంకొకడెవడో వచ్చి 10 రూపాయలు అని అన్నప్పుడు 5 రూపాయలకు అడిగితే నాకు పడదండి అని అంటాడు. ఇంతకుముందు సార్ ఒప్పుకోడు అని అన్నాడు, ఇప్పుడు నాకు పడదు అని అంటున్నాడు. అంటే అప్పుడు వాడు పనిచేస్తున్నప్పటికీ షాపు వేరే వాడిది అన్న భావన వాడికి లేదు. లోపల ఆ షాపు నాది, ఆ లాభాలన్నీ కూడా నావే అన్న ఆలోచనతోనే వాడు ఉంటాడు. అలాగే మనస్సు కూడా ఏ బ్రహ్మజ్ఞానం అనుకున్న స్థితిలోంచి అహం బ్రహ్మాస్మి అన్న దానికి వస్తుంది. ఆ పని చేసేవాడు కూడా మొదట్లో ఏమన్నాడు, పనికి వెళుతున్నాను అని అన్నాడు. ఆ తర్వాత షాపుకు వెళుతున్నాను అని అంటాడు. మూడోసారి నా షాపుకు వెళ్ళి వస్తాను అని అంటాడు. తాదాత్మ్యం పెరుగుతున్న కొద్దీ మీరు కూడా అంటూ ఉంటారు కదా, నా ఆఫీస్కి వెళ్ళొస్తానండి అని అంటాడు. ఏంటి నీ ఆఫీసా? దిక్కుమాలిన 25,000 రూపాయలకు పనిచేస్తూ అది ఎప్పుడు నీ ఆఫీస్ అయిపోయింది, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు, కానీ నా ఆఫీసు అని అంటూ ఉంటాం. ఆ విధంగా
చేసినప్పుడు మనస్సు కూడా అహం బ్రహ్మాస్మి అని అంటుంది. అది ఏ పరిస్థితుల్లోనూ విచలితం అవదు. ప్రారబ్ధం తన పని చేసుకుంటున్నా సరే మనస్సు చెప్తూ ఉంటుంది, ప్రారబ్ధం ఏదో నడుస్తోంది, నువ్వు అది కాదు, నీకేమీ అవ్వదు అని మనస్సు కూడా చెప్తుంది అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. తర్వాత 50వ శ్లోకం, దాన్ని తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.